సరే ఒకసారి ఫోన్ ఇవ్వవా, మా మమ్మీకి కాల్ చేసుకొని ఇస్తా. నీ ఫోన్ ఉందిగా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదేంటిది కొత్త పెట్టెవరు? మన ఏరియాలో కొత్తగా వచ్చింది. అప్పుడే నెంబర్ చేసుకున్నావా? అంటే ఏమన్నా హెల్ప్ కావాలేమో అని. ఇదేంటిది పాల పిట్ట? అదే మనకి పాలు వేస్తారు కదా, ఆంటీ నెంబరు. పాలను కూడా వదలట్లేదు నువ్వు. సూపర్ పిట్ ఎవరు? నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాం, అక్కడ బిల్లింగ్లో బిల్లింగ్ వాళ్ళని కూడా వదలట్లేదా? నువ్వేమో పిట్టలు పెట్టేవాడా ఏంటి? ఇదేంటిది వస పిట్ట? అదా నీదే. నేను వస పెట్టినా చెరి. ఇల్లు క్లీన్ చేస్తుంటే నా స్కూల్ సర్టిఫికేట్ అనిపించింది చూడ. పెద్ద ఆస్కార్ దొరికినట్టు ఫీలింగ్ అదే. ఎందుకు వస్తుంది నీకు? ఎందుకు అనుకుంటున్నావు? వెరీ ఒబీడియంట్ అండ్ సైలెంట్ అంట నువ్వు. సైలెంట్ కదా. ఇదేంట్రా తల గిర్ర తిరిగింది. రేఖా, ఏ రేఖా, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక. ఓహో కూడా అందదు. ఇప్పుడు కంట్రోల్ అయ్యావుగా, తొయ్. దివాళీ కూడా అయిపోయింది. దివాళీ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇంటికి దీపం ఇల్లాలని తెలుసా నీకు? అవునా? అయితే నాకు తెచ్చుకోమంటావా ఏంటి? ఇల్లంతా వెలుగు వస్తుంది. ఏంటి అలా చెప్తున్నావు? దీన్ని చూసానే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఓవర్ యాక్టింగ్. ఇట్లు దీన్ని చూస్తే వనకరా మరి. కాదు చెరి, ఎప్పుడు ఎందుకు వైఫ్స్ హస్బెండ్ లెఫ్ట్ సైడే ఉంటారు? మీరు ఎప్పుడు రైట్ కాదు కాబట్టి. మళ్ళీ పంచి. మరి అక్కడ కనిపిస్తుంది కదే. సరే మనం పూజ చేసాం, ఎక్కడ కూర్చున్నావు? లెఫ్ట్. మరి ఇక్కడ? లెఫ్ట్. ఇక్కడ? లెఫ్ట్. మీరు రైట్ కాదు కాబట్టి నేను లెఫ్ట్లో పెడతారు మిమ్మల్ని. రేఖా, దీని పాస్వర్డ్ ఏంటి నీ ఫోన్ది? నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ డేట్ ఆఫ్ బర్త్. రాంగ్ అని వస్తుంది. అంటే ఇంకా గుర్తుపెట్టుకున్నావా? డేట్ ఆఫ్ బర్త్ ఇంకా గుర్తుపెట్టుకున్నావా? మారవా నువ్వు? ఏ చెడి, నిన్నెవరిని ఫోర్స్ చేశారా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి? లేదు, నేనే సూసైడ్ చేసుకున్నా. ఏంటి? నేనే డిసైడ్ చేసుకున్నా. చెరి, నాకు డౌట్. ఎప్పుడు వైఫ్సే ఎందుకు హస్బెండ్ కి వంట చేసి పెట్టాలా? అది లా కదే. లానా? అవును. ఇప్పుడు జైల్లో ఉన్న ఖైదీలకి ఎవరు వంట చేసి పెడతారు? ఖచ్చితంగా వాళ్ళే చేసి పెట్టాలి కదా. అది రాజ్యాంగంలో రాసిన రూలు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నాక జైల్లో ఫీల్ అవుతాను, జైల్లో ఫీల్ అవుతున్నావా? మోయే మోయే మోయే. రేఖా, కాఫీ తీసుకురావా, మళ్ళీ షాపింగ్ టైం అయిపోతుంది.